బ్రేకింగ్ న్యూస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడం సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర అని అభియోగాలు ఉన్నాయి. మద్యం స్కాంపై విచారణ మొదలయ్యాక సజ్జల శ్రీధర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, ఆయన తోడల్లుడు చాణక్యను సిట్ అధికారులు అరెస్టు చేయగా ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి 1,000 కోట్లు మద్యం వ్యాపారం చేసి 100 కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు నిన్న శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర అని అభియోగాలు ఉన్నాయి. ఇక మద్యం స్కాంపై విచారణ మొదలయ్యాక సజ్జల శ్రీధర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, ఆయన తోడల్లుడు చాణక్యను సిట్ అధికారులు అరెస్టు చేయగా ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి 1,000 కోట్లు మద్యం వ్యాపారం చేసి 100 కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు నిన్న శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇటు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అయితే ఈ కేసుకు సంబంధించి A6 గా ఉన్నారు. ఆయన నిన్న అరెస్ట్ చేసి ఈ రోజు విజయవాడకు కూడా తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మద్యం స్కామ్ కేసులోని సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం 2వ అరెస్ట్ అని చెప్పుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువుగా ఉన్న సజ్జల శ్రీధర్ ను నిన్న హైదరాబాద్ లోని అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని ప్రస్తుతం విజయవాడకు తరలించారు. విజయవాడ తరలించిన ఆ సిట్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కేసులోని చాలా కీలక పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సిట్ అదుపులో ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యాజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించడం తెలుస్తుంది. బలవంతంగా డిక్షనరీలో స్వాధీనం చేసుకున్నట్లుగా సజ్జల శ్రీధర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ కమిషన్ నిర్ణయాల్లో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర అనే దానిపై కూడా సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లోని A6 గా సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డిని ఏసీపీ కోర్టులోని సిట్ అధికారులు ప్రవేశపెట్టమవుతున్నారు. ఎందుకంటే ముందుగానే ప్రస్తుతం సిట్ అధికారులు విచారణ మాత్రం కొనసాగుతుంది. సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి డిస్టిలరీలో కొనుగోలుకు సంబంధించి ఎవరి ప్రమేయం ఉంది, ఎలా చేశారు, తన కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు, దాంతోపాటు కసిరెడ్డి ప్రస్తుతం అరెస్ట్ అయిన కసిరెడ్డి సంబంధించి ఏ విధంగా సత్సంబంధాలు ఉన్నాయని దానిపై కూడా పూర్తిగా ప్రస్తుతం ప్రాథమిక విచారణ మాత్రం సిట్ అధికారులు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని తర్వాత సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించిన తర్వాత, వైద్య పరీక్షలు అందించిన తర్వాత
ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఎందుకంటే చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువుగా ఉన్న శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, తర్వాత ఎవరు అరెస్ట్ జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా మాత్రం ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అయితే నిన్న ఆయన అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విజయవాడకు తరలించడం జరిగింది. విజయవాడలో శిక్ష అధికారులు ప్రస్తుతం ఆయన ప్రాథమిక విచారణ చేస్తారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఎస్ గాలిబ్, మరి మొదటి నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారం వెనక బిగ్ బాస్ ఉన్నారు అంటూ కూడా ఇటు విజయసాయి రెడ్డి కూడా మొదటి నుంచి హింట్ ఇస్తూ వస్తున్నారు. మరి ఆ బిగ్ బాస్ ఎవరు అన్నది కూడా అందరికీ తెలుసు. ఆ బిగ్ బాస్ అయినటువంటి జగన్ ని కూడా మరికొద్ది రోజుల్లో అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా చూసినట్టయితే ఇప్పటికే శిక్ష అధికారులు ఒక ఎఫ్ఐఆర్ ను కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీలోని ప్రధానంగా కసిరెడ్డి, మిథున్ రెడ్డి, దాంతో పాటు శ్రీధర్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఇలాంటి పేర్లు ఉన్నాయి తప్పితే జగన్ కి సంబంధించిన పేరు ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే ప్రస్తుతం శిక్ష అధికారులు విచారణ చేసిన తర్వాత వీళ్ళ నుంచి రాబట్టిన సమాచారం ఖచ్చితంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్ నుంచి జరిగింది అనేది మాత్రం గతం నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టింది. భారీ మొత్తంలోని డబ్బులు అవినీతి జరగడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ మద్యం అమ్మకాలకు సంబంధించి నేరుగా డబ్బులే జరిగినాయి తప్పితే ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు, నగదు రూపంలోనే జరిగింది అనేది మాత్రం ముందు నుంచి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలోని డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బులు ఇటీవల ఎన్నికల కోసం ఖర్చు పెట్టారు. పూర్తిగా పక్కదారి పట్టింది. ఖచ్చితంగా తాడేపల్లి నుంచి జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను సైగల్లోనే ఇందుకు సంబంధించిన వ్యవహారాలు జరిగేది మాత్రం ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వరుసగా అరెస్టులు, వారి దగ్గర నుంచి తీసుకున్న సమాచారం, దానికి సంబంధించిన ఆధారాలు వీటన్నింటినీ సేకరించిన శిక్ష అధికారులు తర్వాత బిగ్ బాస్ పై సంబంధించి కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్కడి నుంచి ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఈ డబ్బులు ఏ మొత్తంలోనే తరలించడం జరిగిందనే దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. అయితే ఈ డిస్టరీల దగ్గర నుంచి కొనుగోలు చేసే వ్యవహారంలో మాత్రం పెద్ద మొత్తంలో, ఎందుకంటే బీరు కావచ్చు, దాంతో పాటు ఈ మద్యం ఇతర లిక్కర్ బాటిల్కి సంబంధించి కూడా అధిక మొత్తంలోని డబ్బులు వసూలు చేసినట్లుగా ఇప్పటికే శిక్ష అధికారులు గుర్తించడం జరిగింది. అయితే పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా తెర వెనుక ఉన్న ఆ వైసీపీ పెద్ద మనిషి మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా శిక్ష అధికారులు ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కీలక ఆధారాలతో పాటు సమాచారాన్ని మాత్రం శిక్ష అధికారులు సేకరిస్తూ ఉన్నారు. ఈ కేసులో వైఎస్ జగన్ తో పాటు ఆయన సతీమణి అయినటువంటి వైఎస్ భారతి పేరు కూడా ఉన్నట్లుగా నిన్ననే మనకి తాజాగా బయటపడింది. మరి ఆమె మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? సిట్టు కుంభకోణం చాలా కీలకంగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్ద మొత్తంలోని జరిగింది అనేది మాత్రం ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ తాడేపల్లి వేదికగానే ఇందుకు సంబంధించిన వ్యవహారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన సతీమణి భారతీ రెడ్డి కావచ్చు, ఆమె హస్తం ఉంది. ఆమె కన్ను సేకలతోనే ఇందుకు సంబంధించిన మద్యం కుంభకోణం జరిగింది అనేది మాత్రం ప్రధానంగా ఆరోపణలు మాత్రం తెలుగుదేశం పార్టీ చేసిన నేపథ్యంలోని ఆమె పాత్ర సంబంధించి ఏ విధంగా ఉంటుంది, దాంతో పాటు ఆమె నగదు లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఆమె ప్రోద్బలం ఏ విధంగా, ఎందుకంటే సజ్జల శ్రీధర్ అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి దగ్గర బంధువు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలోని ప్రస్తుతం నెంబర్ 2 గా ఉన్నారు. దాంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా భారతీరెడ్డి కనుసంగలతోనే ఆయన నడిచారు అనేది మాత్రం ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ఈ లింకులన్నీ కూడా ఖచ్చితంగా అటాచ్ చేసి వీళ్ళ ద్వారానే ఈ విధంగా జరిగింది అనే దానిపై కూడా ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో భారతీరెడ్డికి సంబంధించిన పాత్ర ఉంది అనేది మాత్రం ప్రధానంగా శిక్ష అధికారులు గుర్తించారు. ఆమె ఎంతవరకు దీనిలోనే ప్రోద్బలం ఉంది, వీళ్ళందరూ కూడా ఈ విధంగా డైరెక్షన్స్ ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వంలోని చాలా కీలకంగా ఉన్నారు భారతిరెడ్డి కనుసేగలకు సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, దాంతోపాటు కసిరెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా వ్యవహరించేది మాత్రం ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఆమె ఎంతవరకు ప్రోద్బలం ఉంది అనే దానిపై కూడా ఆధారాలు మాత్రం ప్రస్తుతం శిక్ష అధికారులు సేకరిస్తూ ఉన్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.